గారు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. బాగున్నారా? భీమిలి బయలుదేరుతున్నామండి. భీమిలి అంటాను, మాట్లాడితే భీమిలి వచ్చేస్తుంది. భీమవరం మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుందండి. 6 కరెక్ట్గా. నేను 4:30 వేసాను. ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయి షాప్ దగ్గరికి వెళ్తున్నాను. షాప్ దగ్గరికి వెళ్ళగానే సామాన్లు ఎక్కించుకొని జంప్ అయిపోవడమే. 5.1 సెటప్ అండి. హ్యాపీగా జర్నీ బాగా ఇల్లు వచ్చేయాలని దేవుడిని కోరుకుంటూ, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయండి, నాకు తెలుసు. తప్పక ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఇంటికాడి నుంచి బయలుదేరినండి. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి మొత్తం టోటల్గా ఇది ఒక వీడియో పెడతాను చూడండి, ఎలాగ నేను బైపాస్ నుంచి మా ఇంటి నుంచి వెళ్ళగలుగుతున్నాను. మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యానండి. దారి అంతా ఎలా ఉందో, భీమవరం రూటు మొత్తం అంతా ఎన్ని జరిగిందో అనేది వీడియో పెడతాను చూడండి. మొత్తం అంతా బాగుంటుంది వీడియో, చాలా చాలా బాగుంటుంది చూడండి. వైజాగ్ నుంచి బయలుదేరిన తర్వాత చూస్తాం చాలా దూరం. తాడేపల్లి గూడెం అంటే రాజమండ్రి తాడేపల్లి నుంచి వెళ్తున్నాం అన్నమాట. భీమవరం రోడ్లు పర్లేదండి, అలాగే కొన్ని చోట్ల బాగోలేదు, కానీ గ్రీనరీ అయితే మాత్రం చూడవసరం లేదండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ వచ్చేసాం భీమవరం. మేడం గారి ఇంటికి కూడా వచ్చేసాం చూడండి. వైరింగ్ అంతా చిన్న ఇది అపార్ట్మెంట్ కాబట్టి వైరింగ్ కనబడకన్నా ఎడ్జల్లో పడి లాగేసుకొని నీట్గా చేస్తాం. ఇక టీవీ ప్లానింగ్ అంతా ఉన్నదంటే అండి, ఇక డెనన్ 580 కొత్త రిసీవర్ తీసుకొచ్చానండి. స్పీకర్ ప్యాకేజ్ 5.1 ప్యాకేజ్, 12 ఇంచ్ యాక్టివ్ సబ్ ఊఫర్, హెవీ రిసీవర్ ప్యాకేజ్ డబ్బా ఇది. వైరింగ్ అంతా చేసిన తర్వాత నీట్గా కనబడకన్నా ఇంటికి ఎక్కడ అసహ్యంగా ఉండకన్నా వైరింగ్ నీట్గా చేస్తాం. ఇదేంటే ఇది మేడం గారు ఓన్ హౌస్ కాదండి, ఓన్ హౌస్లో ఉన్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నారు, ప్లానింగ్లో ఉన్నారు. ఆ రిసీవర్ అంతా అయిపోయింది. మేడం గారి తర్వాత మా కోసం చాలా కేర్ తీసుకున్నారండి. కొంతమంది పట్టించుకోరు, మా కోసం రాగానే రావడం, ఆప్యాయతంగా పలకరించడం చాలా చాలా బాగా చేశారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదండి. వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ పాప బిన్ను కానీ చాలా మంచిది. మా కోసం ఫుడ్ కూడా తెప్పించారు. భీమవరం టేస్ట్ చూడండి అని తిన్నాను. మిక్స్డ్ మటను, ఫ్రై, చికెన్ అన్నీ కలిపిన మిక్స్డ్ బిర్యానీ మా కోసం తెచ్చారు. ఇంట్లో వాళ్ళలాగే చూసారండి మమ్మల్ని. థ్యాంక్ యూ కుమారి గారు. ఎందుకంటే మేము ప్రతి చాలా చోట్ల వెళ్తామండి. కొంతమంది మీలాగే ఆప్యాయతంగా ఉన్న వాళ్ళు చూసే వాళ్ళు, కొంతమంది పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మనల్ని ఇలాగంత ప్రేమ చూసుకునే వాళ్ళని నాకు ప్రేమగా మాట్లాడడమే నాకు తెలుసు. ఓకే, మొత్తం అంతా సెటప్ అయిపోయిందండి. టవర్లు అక్కడ ఇదిగో స్క్రోల్ అవుతుందా, అది ఆర్డర్ చేయమన్నాను. టేబుల్ ఒకటి ఇక్కడ 75 ఇంచెస్ టీవీ తీసుకుంటారంట త్వరలోనే.
చెప్తాను అన్నాను. మామూలుగా ఈ టీవీకి ఇచ్చాను. టీవీ ఏఆర్సీ సపోర్ట్ లేదండి, కాబట్టి అమెజాన్ ఫైర్ స్టిక్ దీనికి ఇచ్చి ఎలాగొస్తుందో మొత్తం అంతా కనెక్టింగ్, బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలో మొత్తం అంతా చెప్పాను. సౌండ్ ఎలా పెట్టాలనేది. ఒక పాప తను చాలా క్యూట్గా ఉంటుందండి, నేను నవ్వుతూనే ఉంటుంది. అలాగే పిల్లలంటే అంతే కదండి, చాలా మంచి ఫ్యామిలీ అండి. నాకు నేను డబ్బు కోసం కాదండి, నాకు వచ్చే రిసీవ్ చేసుకోవడంలో, మర్యాద అవ్వడంలోనే భీమవరం కూడా తప్పదు. సిజు అన్న పేరు సోఫీ, నేను సిజు అంటాను. భయమ్మా చదువుకోవాలి బాగా. ఉన్నాయండి భీమవరం నుంచి ఈసారి తాడేపల్లిగూడెం మీద కాకుండా పాలకొల్లు, నెక్స్ట్ అమలాపురం, తర్వాత యానం అక్కడ వెళ్తున్నాం. నేను తగరపల్లి భీమవరం నుంచి పాలకొల్లు వరకు రోడ్డు ఈసీఆర్ అపార్ట్మెంట్, అద్దాలున్న షాప్ అపార్ట్మెంటే చేసాం. ఈ రోడ్డు అంతా నరకం చూసామండి. పాలకొల్లు నుంచి మళ్ళీ రోడ్డు కొంచెం పర్వాలేదు, బాగా ఉందండి. అక్కడ నుంచి సింగిల్ రోడ్డు కాకపోతే డబుల్ రోడ్డు కాదు, సింగిల్ రోడ్డు నుంచి వెళ్ళాలి. నైట్ టైం మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. తర్వాత మీకు లక్ ఏంటంటే మేడం, యానం వచ్చామండి. యానంకి మాకు వైజాగ్కి పెట్రోల్ చాలా డిఫరెంట్ అండి. నేను ఇటు నుంచి వైజాగ్ నుంచి బయలుదేరేటప్పుడు 29 లీటర్లు కొట్టించాను, 3400 తీసుకున్నారండి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు, వైజాగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ 29 పెట్రోలే కొట్టించాను, 29 లీటర్లే 2766 రూపాయలు తీసుకున్నారండి. అంటే 800 డిఫరెంట్. 85 రూపాయలు యానంలో పెట్రోలు, మన వైజాగ్లో 110, 113 పెట్రోల్ ఉంది. ఆంధ్రాలో యానంలో పెట్రోల్ కొట్టి జరిగింది. రోడ్డు అయితే మాత్రం ఏదైనా సరే సైడ్ నుంచి, పక్క నుంచి కాలువ రాజమండ్రి, ఈ పక్క నుంచి కూడా కాలువ ఉన్నదండి. ఇది గ్రీనరీ అని, అంటే ఇన్ని రోజులు సిటీ కల్చర్కి అలవాటు పడిపోయి ఒక్కసారి మనం ప్రకృతి పచ్చదనం ఊరిలోకి వెళ్ళినప్పుడు అదొక ఫీలింగ్ అండి. నేనైతే మాత్రం మంచి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా నేను కారులో వెనకాల కూర్చొని పడుకోవడానికి అయితే అవ్వలేదండి. ఎందుకంటే ఇటు నుంచి మళ్ళీ మేము కాకినాడ నుంచి చిన్న సామాన్లు ఎక్కించుకెళ్ళే పని ఉంది. ఒళ్ళంతా హోనం అయిపోయిందండి ఆల్రెడీ నాకు అప్పటికే. నేను తెల్లవారి నుంచి మరుసటి ముందు రోజు కూడా ప్యాకేజ్ రెడీ చేసుకొని మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వెంటనే తెల్లవారుజామున 5 గంటలు చూశారు కదండి ఫస్ట్ నుంచి వీడియో జర్నీ చేస్తున్నాను. కానీ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. కుమారి గారు మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారని మాట్లాడడానికి ముందు నేను ఎక్కువ వీడియో తీసేస్తాను, టక్ మన ఇంటికి వచ్చి వాయిస్ ఇస్తాను. ఎందుకంటే మేము మళ్ళీ గమ్యానికి చేరుకోవాలి, దూరం నుంచి వచ్చాం కదా అనే ఆతృత మీద కస్టమర్తో ఎక్కువసేపు మాట్లాడినండి. మొత్తం అంతా ఫిట్ చేసి చేతిలో రిమోట్ పెట్టేస్తాను, ఎలా చేయాలి ఎలాగని చెప్పేసి మొత్తం అంతా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కాల్లో చేయండి అని చెప్పేసి బయలుదేరుతాను. కానీ ఫిట్టింగ్ అయితే చేసిన తర్వాత ఎక్సలెంట్గా చూపిస్తాను. వాళ్ళ ముఖంలో ఆనందం చూసే నేను బయలుదేరుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైపోద్ది. ఓకే, వీడియోలు నచ్చినట్టయితే మీకు తెలిసిందే కదండి, అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియో చూస్తున్నారు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టకండి. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, చేయకండి సార్. దయచేసి నాకు కాల్ చేయండి. కాల్ చేసి అడిగితే మీరు కొనే ఉద్దేశం ఉంటే కన్ఫర్మ్గా నేను డెఫినెట్. నేను అంతా వర్క్ చేశాను భీమవరం వచ్చిన తర్వాత. బాడీ పెయిన్స్, నాకు వాటర్ చేంజ్ అవుతే డిఫరెంట్ అయిపోతుందండి. బాడీ పెయిన్స్, జలుబు పట్టుకుంది, మెయిన్ జలుబు ఉగిలిందండి. ఇప్పటికీ డేట్ చూడండి, ఇవాళ మార్నింగ్ 6:30 అవుతుంది టైము. అప్పుడే టెంపరేచర్ చూడండి 30 ఉంది. 24/3/24 బాగా వెలుగు వచ్చిందండి. 24/3/24 డేట్. నేను నిన్న రెస్ట్ తీసుకున్నాను. అయితే వాళ్ళ టాపిక్ ఏంటంటే, వీడియో నచ్చితే ఓన్లీ డెనాన్ రాత్రి అలా షాప్కి వెళ్ళకన్నా డైరెక్ట్ బండి మీద పట్టుకొచ్చుకున్నానండి. మళ్ళీ వాళ్ళు సండే మిస్ అయిపోద్దామని. AVR 2800H రిసీవర్. ఇది కరీంనగర్ విజేంద్ర బ్రదర్ ఆర్డర్ ఇచ్చారు. ఇది అన్బాక్సింగ్ వీడియో పెడతానండి అప్పుడు కూడా, ఎందుకంటే 2800 అన్బాక్సింగ్ పెట్టలేదు వీడియో నేను, ఇది కూడా పెడదామని. అప్పుడు విజేంద్ర బ్రదర్ కోసం చెప్తాను కరీంనగర్. ఇంతగా సబ్స్క్రైబ్ చేస్తాను ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన రుణపడి ఉంటాను. ఇంకా సెలవు తీసుకుంటూ మీ హోమ్ థియేటర్. జై హింద్.